హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అనుకోండి. వామ్ వాటర్లో ఇట్లా చియా సీడ్స్, లెమన్, జీరా పౌడర్, జీరా అంటే జీరా, వాము, సోంపు మూడు సమపాలలో తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటాం. ఆ పౌడర్ కూడా ఇలా యాడ్ చేసుకొని హనీ వేసుకొని మిక్స్ చేసుకొని రోజు మార్నింగ్ ఇది కంపల్సరీ తాగుతా. ఇది తాగబట్టి నేను 5 years అవుతుంది. 5 years నుండి క్రమం తప్పకుండా తాగుతా ఫ్రెండ్స్. ఎందుకంటే డే అంతట్లా నేను చేసేది నా పుట్ట కోసం ఇది ఒక్కటే మంచిది అనుకుంటా నేను. రోజంతా మనం కచరా తింటాం. సో ఏదో ఒక్కటన్నా దానికి మంచిగా హెల్తీగా ఏదైనా ఇద్దాము అని ఇట్లా ఇది అలవాటు చేసుకున్నా. సో ఇదైతే రోజు మార్నింగ్ నేను కంపల్సరీ తాగుతా. ఇది తాగకపోతే నాకు పిచ్చిలేస్తుంది. అది ఎక్కడున్నా సరే ఇవి మాత్రం నేను క్యారీ చేసుకొని పోతా. ఇది తాగి దీని వెంబడి ఇంకోటి కూడా చేస్తా. ఇది కూడా అంతే. పసుపు చిన్నగా అంటే చిన్నగా ఆ సైజులో, మరి చిన్న సైజులో పసుపు ఇది మెంతుల పౌడరు, ఇవి ఇది ఒకటి మా ఆయనకు ఒకటి నాకు. ఆ పసుపు అయితే నేనే తింటా. అవి రెండు కూడా ఈ వాటర్తోనే వేసేసుకుంటా. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ కర్రీ ఏం చేద్దామా అని ఆలోచించిన. మునగాకు టమాటా కూర వండుదాము అనుకున్నా. సో దానికి ప్రిపరేషన్ చేస్తున్నా. ఆయిల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని, ఏం లేదు ఫ్రెండ్స్, ఏం ప్రొసీజర్. ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని దాన్ని బర్రా 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 కలపాలి. కలిపినాక అవి వేగుతాయి కదా, వేగిన తర్వాత మంచిగా, నాకు పచ్చిమిరపకాయలు మంచిగా వేగాల ఫ్రెండ్స్. అట్టిట్లు వేగితే నాకు అసలు నచ్చదు. సో మంచిగా వేయించిన తర్వాత మన ఆనియన్స్ వేసేస్తాను. వేసేసి అవి కూడా వేయించుకోవాలి. ఆనియన్స్ కొన్ని ఎక్కువనే కోసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ టమాటాలు వేస్తున్నాం కాబట్టి మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం టమాటాలు ఎక్కువ వేస్తాను నేను. ఆనియన్స్ టమాటాలు రెండు ఎక్కువ వేస్తాను. సో అవి కూడా అంతే బర్రా రప్ప 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 కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అది కూడా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం మునగాకు ఉంటుంది కదా, మునగాకుని మంచిగా మనం ఫ్రెష్గా కాడలు లేకుండా తీసుకొని దాన్ని మంచిగా కడుక్కొని మునగాకు కూడా ఇందులో వేసుకోవాలి. మునగాకు వేసిన తర్వాత మునగాకు ఎట్లా అంటే మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోయేదాకా వేయించుకోవాలన్నమాట. అంటే దాంట్లో ఉన్న తేమ మొత్తం వెళ్ళిపోవాలి. అట్లా మంచిగా వేయించుకుంటేనే మనకి మంచిగా, లేకపోతే అంత పసరు మనం తినబుద్ధి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లా మొత్తం దాంట్లో ఉన్న తేమ మొత్తం పోయేదాకా మంచిగా ఇట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అది కూడా వేయించుకోవాలి. మునగాకు చాలా మంచిది ఫ్రెండ్స్. మనం డైలీ కూడా మన వంటలలో వాడుకోవచ్చు. చెట్టు ఉంటే, నాకు ఇంటి ముందే చెట్టు ఉంది. అంటే నేను మీకు చెప్తున్నా కానీ నేను డైలీ తెచ్చుకొని ఏమి వాడుకోను, ఎప్పుడో ఒకసారి. సో ఇక ఇట్లా టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత మునగాకు ఏంటంటే నేను పౌడర్, కారం పొడి అంటారు చూసిరా, అట్లా మునగాకు పొడి కొట్టి పెట్టుకుంటా. అట్లా కొట్టి పెట్టుకుంటే ఏమవుతుందంటే పిల్లలు కూడా ఫస్ట్ ముద్ద తినొచ్చు. లేదంటే దోశలలో కానీ ఇడ్లీలలో కానీ మంచిగా నెయ్యి వేసి ఇచ్చేసినాం అనుకోండి, వాళ్ళు కూడా తింటారు. అసలు మనకు ఫ్లేవర్ ఏమైనా తెలియదు అసలు అనుకుంటారు. కానీ మునగాకు అసలు మనకి ఏం ఫ్లేవర్, ఆక్వర్డ్ ఫ్లేవర్ ఏం అనిపించదు. మన ఒంటికి మంచి చేసేది ఏదైనా ఉంటే అది ఎట్లున్నా తినాలి ఫ్రెండ్స్. కానీ అట్లానే ఇదేమి అజీబ్ టేస్ట్ బాగుండదు అన్నట్టు ఉండదు, మంచిగా ఉంటుంది. నాకు ఇష్టం మునగాకు, నాకు ఇష్టం. ఇట్లా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కొత్తిమీర అన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 minutes టమాటాలు మగ్గిపోయేంతసేపు పెట్టేసుకోవాలి. పెట్టుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి వదిలేసిన తర్వాత ఫైనలీ నా కూర రెడీ అయిపోయింది. చూసిరా ఎంత మంచిగా అయిందో. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.